ఒకసారి అందరు రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. మీ అందరికీ అందరు బాగున్నారా? ఎందుకు కొత్త సంవత్సరం లేకపోతున్నారనే దేవుని స్తోత్రం. ఎందుకున్నారమ్మా సంతోషంగా? నా గొంతు అసలు మీకు చెప్పొద్దు కానీ అసలు సహకారంగా లేదు. కానీ మాట్లాడాలి తప్పదు. చాలా పెయిన్తో ఉన్నాను, చాలా పెయిన్ వస్తూ ఉంది మాట్లాడుతుంటేనే. సో ఎనీవే, దేవుని మాటలు మాట్లాడుతానే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకుంటా ఉంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో మంచిది, ఒక మాట చదువుకుందామా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 ఇన్ వర్స్ 5. ప్రకటన గ్రంథం దొరికిందా మీకు? దొరకబట్టారా లేదా? లాస్ట్ పుస్తకం. ఓకే, ఇక్కడున్న ఒక మాట నేను చదువుతాను, వినండి. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. నూతనమైనవి, ఇది మన సబ్జెక్టు. లేక నూతన పరచబడుట. సమస్తమును నూతనమైనవిగా నేను చేస్తున్నాను అని దేవుడే స్వయముగా చెప్పినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది. మన దేవుడు ఎవరయ్యా అంటే సమస్తమును నూతన పరుచువాడు. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు మాట్లాడుతుండాలా. స్తోత్రం అంటే ఏం చెప్పాలి? అలా ఉండాలి, మీరు యాక్టివ్గా ఉండాలి కొంచెం. మన దేవుడు సమస్తమును నూతన పరుచువాడు. ఆయన కాలముని నూతన పరుస్తాడు, సంవత్సరాన్ని కూడా ఆయన నూతన పరుస్తాడు. హబక్కు గ్రంథం 3:2 కానీ మీరు నోట్ చేసుకుంటే మనందరికి తెలిసిన విషయాలే ఉంటాయి. సంవత్సరాలు జరుగుతుండగా సంవత్సరాన్ని ఏం చేస్తాడట? నూతన పరుస్తూ ఉంటాడు. అలాగే కీర్తన 104:30 కనుక మీరు నోట్ చేస్తే భూమిలో ఉన్న సర్వాన్ని నూతన పరుస్తాడట. ప్రకృతిని, కాలములను, సమయములను నూతన పరుస్తూ ఉంటాడట. అదేవిధంగా అదే ప్రాసెస్లో సమస్తాన్ని నూతన పరిచి దేవుడు మన దేవుడు. ఈరోజు నూతనత్వాన్ని గురించిన సందేశాలు నేను చాలానే చెప్పాను. ఇక నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం కనుక నూతన మనస్సు, నూతన హృదయము, నూతనమైనటువంటి క్రియ, నూతనమైనటువంటి జీవితం, వీటి గురించి ఎన్నో మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ నూతనముగా లేనివి భూమి మీద ఒక భక్తుడు చెప్తున్నాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9-10 వచనాలు మీరు నోట్ చేయండి. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు అంటున్నాడు. ఆయన ప్రకృతిని చూసి మాట చెప్పట్లేడు, సంవత్సరాలను చూసి మాట చెప్పట్లేడు, కానీ సూర్యుని కింద ఉన్న మనిషిని చూసి ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే సూర్యుని కింద నూతనమైనది ఏది కూడా లేదు అని రాయబడి ఉంది అక్కడ. ఆ వచనాలు మీరు చదువుకోండి. 9-10 తర్వాత చదువుకునే సమయం లేదు కనుక మనం కొంచెం త్వరగా వెళ్దాం. కాబట్టి ప్రియులారా, మనసో నూతన పరచబడాలి, లేకపోతే హృదయమో కాదు. కానీ ఈరోజు నా సందేశం ఏంటంటే మనిషే నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. మనిషి నూతన పరచబడకపోతే ఇక ఎన్ని నూతన పరచబడినా వ్యర్థమే. నీ జీవితంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన నూతన పరిచి మనమొక్కరమే నూతన పరచబడకపోతే ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఆశీర్వాదాలు ఒక దేవుని బిడ్డ కోల్పోతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటివి కొన్ని పోతే తప్ప మన జీవితంలో నూతనత్వం మనలోకి రాదు. 2 రిఫరెన్స్లు మీకు ఇస్తాను. ఒకటి కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 16-17 మనకు బాగా తెలిసినవే.
అందులో ఏం రాయబడి ఉంటుంది? ఇదిగో కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనను ఎరుగము, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోతాయి. ఎవరైతే పాతవి గతిస్తాయో వారికి నూతనత్వం వస్తుంది. ఏమండి, మన జీవితంలో డేట్ మారుతుంది, క్యాలెండర్ మారుతుంది, వాగ్దానం మారుతుంది, బట్టలు మారుతున్నాయి, ఇవే మారుతున్నాయి, కానీ మనిషిగా మనం మారట్లా. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతుంది, నీ క్యాలెండర్ను మార్చడానికి కాదు కొత్త సంవత్సరాన్ని ఇచ్చింది దేవుడు, నువ్వు కొత్త బట్టలు వేసుకుంటానికి కాదు దేవుడు ఇచ్చింది, లేకపోతే ఇంకొక కొత్త వాగ్దానాన్ని నీకు ఇవ్వటానికి కాదు. దేవుడు ఈ రాత్రి నిన్ను పిలిచింది, నిన్నే కొత్తగా మార్చడానికి పిలిచాడు దేవుడు. విశ్వసించిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఈ రాత్రి ఈ స్థలములో ఉన్న ప్రతి ఒక్కరూ, లేక దూరాన సమీపాన ఎక్కడ ఉండి మాటలు వింటున్నారు, ఈ మాటలు వింటుండగానే మనమందరం కొత్త మనుషులముగా మారిపోదుముగాక. పాతవి గతించి మనలో నూతనమైనవి పుట్టునుగాక. దేవునికి స్తోత్రం. సంవత్సరము గతించినట్లుగా నీలో ఉన్నటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ గతించాలి. ఆ చెడు ప్రవర్తన, చెడు చూపులు, ఆ చెడు నడక, చెడు పడకలన్నీ కూడా గతించితేనే తప్ప మనము నూతన పరచబడలేము. దేవునికి స్తోత్రం. కొలస్సీ పత్రిక 3:9-10 మీరు నోట్ చేసుకోండి. నూతన పరచబడుతున్న నవీన స్వభావం అంటే నూతన పరచబడే ఒక నవీన స్వభావం ఉంటుంది. నవీన అంటే ఏంటో తెలుసా? క్రొత్త అని అర్థం కదండి. ప్రాచీన అంటే పాతది అని అర్థం. ప్రాచీన స్వభావం అనేది ఒకటి ఉంటుంది మనకి, నవీన స్వభావం అనేది మరొకటి ఉంటుంది. దేవుని బిడ్డకి ప్రాచీన స్వభావం పోవాలి. అదే కొలస్సీ గంధకర్త అయినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తన చెరసాలలో ప్రతికూలతలో రాసిన పత్రిక ఇది. ఆ ప్రతికూలతలో కూడా ఎంత ఆత్మీయంగా రాస్తున్నాడండి. మనం ప్రతికూలతలో ఉంటే ఆత్మీయంగా ఉంటామో చెప్పండి? చెరసాలలో ఉండి కూడా ఆయన ఎప్పుడైతే బలహీనతల్లో ఉండేవాడో అప్పుడే ఎక్కువగా బలంగా ఉండేవాడంట. ఎప్పుడు బలహీనతల గుండా నడుస్తుండేవాడో అప్పుడే అతడు ఆత్మీయంగా చాలా గొప్ప స్థాయికి చేరుతూ ఉండేవాడట. ప్రియులారా, శ్రమను బట్టో నీ భక్తి తగ్గకూడదు, కష్టాన్ని బట్టో నీ భక్తి సల్లారకూడదు. ఏదో ఇరుకు ఇబ్బంది వచ్చిందనో, లేకపోతే ఏదో ఒక చిన్న రోగం వచ్చిందనో నీ ప్రార్థన తగ్గకూడదు. అవి వచ్చే కొద్దీ మన ప్రార్థన శక్తి పెరగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పిలుపునిస్తున్నాడు. పౌలు గారే మనకు మాదిరి. అందుకని చెబుతున్నాడు, నూతన పరచబడితేనే నవీన స్వభావం లేక కొత్త స్వభావం. ఇంకొక మాట ఉంటుంది అక్కడే, కొరింథీ 2వ పత్రిక 4:16 ఉంటుంది. బాహ్య పురుషుడని ఒకడున్నాడు, అంతర్య పురుషుడని ఒకడున్నాడు. ప్రతి మనిషిలో బాహ్యంగా కనపడేది ఒకటైతే అంతర్య పురుషుడు మరొకరు ఉంటారు. హల్లెలూయా. ఈ అంతర్య పురుషుడు ఏం చేయబడాలని రాయబడిందంటే వాక్యము, నూతన పరచబడాలి. నేను దేవుల్లోనే ఉన్నాను కదా అని మీరు అనొచ్చు. నేను దేవుని నమ్మి 10 సంవత్సరాలు అయింది కదా అని మీరు అనొచ్చు. నేను ప్రభు బల తీసుకుంటున్న ప్రతిసారి యేసు రక్తం చేతనే కడగబడుతున్నాను కదా, నేను నూతనమైన బిడ్డనే కదా అని మీరు అనొచ్చు. నేను దేవులో ఉన్నానని చెప్పి నూతన పరుచుకోపోవటం ఎంత పొరపాటు తెలుసా? అది ఎంత అవివేకమో తెలుసా? ఒక భర్తట తనకి చేపల కూర తినాలనిపించిందట. వెళ్ళాడు మార్కెట్కి, తనకి ఇష్టమైన మంచి చేపలు కొన్నాడు. తెచ్చి తన భార్య చేతులు పెట్టి, ఇప్పుడే బయటకు పోయి వస్తాను, మంచిగా చేపల కూర వండి పెట్టని చెప్పి వెళ్ళిపోయాడు. సరే, ఈమె ఏం చేసిందంటే మంచిగా దాన్ని వండి పెట్టి రెడీగా పెట్టింది. వచ్చాడు, మంచి ఆకలి మీద మంచి ఇష్టంగా కూర్చున్నాడు. ఇక తిందామని స్టార్ట్ చేస్తే ఆ చేపల కూరమంతా భయంకరమైన వాసన వస్తూ ఉందట. ఏంటమ్మా ఇంత వాసన వస్తుంది, ఏం సంగతి ఏందనంటే,
ఆ భార్య చెప్పిన ఒక ఆన్సర్ ఏంటో తెలుసా? అయ్యో వాసన వస్తుందా? అయితే చేపలు ఎక్కడ ఉంటాయి చెప్పండి మీరు? నీళ్ళల్లోనే ఉంటాయి కదా. ఇక నీళ్ళల్లోనే చేపలు ఉంటాయి కాబట్టి ఇక నీళ్ళల్లో ఎందుకు కడగటం అని చెప్పి డైరెక్ట్గా నువ్వు తేటం అట్ట వండేసాను అన్నదట. అర్థమైన వాళ్ళు సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి. నీళ్ళల్లోనే ఉంటుంది కదా చేప, ఇంకెందుకు కడగటం అని చెప్పి డైరెక్ట్గా వండేసిందట. ఏ పేగులు లోపల ఏం తీయకుండా. ఇక వాసన రాక ఏముంటుంది? అట్టుంది క్రైస్తవుల పరిస్థితి ఈరోజు. నేను దేవుళ్ళలోనే ఉన్నాను కదా, నేను దేవుళ్ళలోనే నడుస్తున్నాను కదని చాలామంది నూతన పరుచుకోవటం మర్చిపోతున్నారు, సరిచేయబట్టం మర్చిపోతున్నారు. దేవుడి దగ్గరికి చేరి, అయ్యా నన్ను క్షమించు, నా పాపాన్ని కడుగు, నీ రక్తముతో శుద్ధీకరించి నూతన సంవత్సరాలకు నన్ను తయారు చేయని కనుక నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. అడగక చాలామంది ఈ చేపల కథలాగే మన స్టోరీ ఉంటుంది చాలామంది జీవితాల్లో. కాబట్టి ప్రియ సంగమా, మనము గనుక వీటి చేత మనము గనుక నూతనముగా పుట్టించబడితే, నూతనముగా మనం మార్చబడుతూ ఉంటే మన దేవుడు కూడా ఏమవుతుందో తెలుసా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. విలాప వాక్యములు అనుదినము, బాగా వినండి ఈ మాట, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎవరికి? ఆయనకంటే చెప్పండి గట్టిగా. యేసయ్యకి నూతనమైన వాత్సల్యత పుట్టాలంటే మనకు కూడా నూతనమైనటువంటి ఒక విధానముతో దేవుడి దగ్గరికి రావాలి. వాత్సల్యత అంటే ప్రేమ, అగాపే ప్రేమ అంటే ఎలాంటి ప్రేమ అది? అగాపే ప్రేమ అంటే డాగు మచ్చలేనటువంటి ప్రేమ, నిండుదనముతో కూడిన ప్రేమ యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడికి నూతనముగా మన పట్ల వాత్సల్యం పుట్టాలంటే ఒక విశ్వాసిగా మనమందరము నూతన పరచబడే ఒక ప్రక్రియ మన జీవితంలో జరగాలి. అది ప్రతి కూడికలో జరుగుతూనే ఉండాలి. నువ్వు మందిరానికి అడుగుపెట్టిన వెంటనే నీకు ఫస్ట్ నువ్వు దేని కొరకు సిద్ధపడాలి అంటే నిన్ను నీవు దేవుడికి అప్పగించుకునే ప్రయత్నం చేస్తే ఈ భూ సంబంధమైన ప్రతిదాన్ని దేవుడు నీకు అప్పగించే ప్రయత్నం చేస్తుంటాడు. హల్లెలూయా. దేవుడికి అప్పగించుకున్న వాడికి సమస్తం అప్పగించబడతాయి అంతే. దానియేలు గారు ఏమన్నా సింహమా చెప్పండి? ఒక సింహం నోరు మూసుకొని అలాగే ఉండటానికి? మనిషి అంటే కాలు దువ్వుద్ది సింహం. ఎప్పుడు దొరుకుతాడా కుతికి పట్టి ఆ కుతికిలో నుంచి రక్తం తాగేద్దామా అని ఆలోచించే ఒక సింహమే దానియేలుకు సాగిలి పడుతూ ఉందంటే, దానియేలు నూతనత్వాన్ని కోరుకుంటూ ప్రతిరోజు ముమ్మారు దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఒకటి, మన జీవితంలో నోరు ముయ్యబడాలంటే ఒక్కటే ప్రార్థనే. నువ్వు అరిసినా గోలబెట్టినా ఈ రోజుల్లో మనకి వ్యతిరేకతలు ఆగవు, కానీ నీ మీదకి శోధనలు, వ్యతిరేకతలు, దురాత్మ ప్రభావ శక్తులు లేచే కొద్దీ నువ్వు ప్రార్థన చేస్తేనే అవన్నీ నోర్లు ముయ్యబడతాయి అంతే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో నూతనత్వం ఉంది. ప్రార్థన ద్వారా నూతన పరచబడతాం. కాబట్టి ఈరోజు దేవుడు మనందరిని నూతన పరచాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరెంతమంది ఆశపడుతున్నారు నూతన పరచబడాలని? ఉందా? నూతన పరచబడి నూతన సంవత్సరాలకు అడుగు పెట్టాలని ఎంతమంది కొంచెం చెప్పండి. సంతోషం, చేతులు ఎత్తారు. నూతన పరచబడినా పరచబడకపోయినా ఆశ అయితే ఉంది మీకు. ఈరోజు ప్రభు నీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, నూతన పరచబడట వలన కలిగే కొన్ని మార్పులు మీకు నేను చెప్పి ముగిచ్చేస్తాను వాక్యాన్ని. ఒకటి, నూతన పరచబడితే మన జీవితంలో కలిగే మార్పులు ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని నోట్ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని నోట్ చేస్తే,
యాకోబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహోటముగా ఆయనను అవమానపరచుచున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే, నూతన పరచబడితేనే మారు మనసు కలుగుద్ది మనకి. చాలామంది జీవితాలలో ఎందుకు మనసు మారదంటే, మనిషి మారతారు, మనసు మారదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఇది మనిషిగా మనం మారాం. ఒకప్పుడు పూజలు విగ్రహ ఆరాధనలు చేస్తూ లోకములో ఉంటున్న మనము ఈరోజు అవన్నీ మానేసి చక్కగా మందిరానికి వస్తున్నాం. ఓకే, నువ్వు మనిషివి మారావు, కానీ నీ మనస్సు మారుతుందా? మనస్సు ఎందుకు మారట్లేదంటే, నువ్వు నూతన పరచబడట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, నూతన పరచబడితేనే మారు మనస్సు మనకి కలుగుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది. మారు మనసు పొందకపోతే మరణ శిక్షకు పాత్రులం అవుతాం మనం. కొరింథీ 2:7-10 ప్రకారం మారు మనసు పొందకపోతే మరణ శిక్షకు పాత్రులం అవుతాం. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, మారు మనసు అంటే ఏంటయ్యా అని అడిగింది నన్ను. ఇంకేం చెప్పాలబ్బా నాకు అర్థం కాల. మనసు మారాలమ్మా అంటే అర్థం కావట్లే ఆయనకి, ఆమెకు అర్థం కావట్లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. మాయ మనసు పోవాలి, మారు మనసు రావాలని చెప్పాను నేను. ఏ మనసు పోవాలి? మాయ మనసు. మాయలు చేసే మనసు పోవాలి మనలో. మోసాలు చేసే మనసు పోవాలి. అబద్ధాలు చెప్పే మనసు పోవాలి. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే మనసు పోవాలి. ఎదుటి వారికి అభ్యంతరం కలిగించే మనసు పోవాలి. ఆ మనసు పోతేనే మారు మనసు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు 51:10 రాస్తాడు. 51వ కీర్తన 10 రాస్తాడు, స్థిరమైన మనస్సు నూతనముగా నాకు పుట్టించయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. ఏ మనస్సు అట? అందరూ చెప్పండి, ఏ మనస్సు? ఎంతమందికి కావాలి స్థిరమైన మనస్సు? స్థిరమైన మనసు చాలా అవసరం అండి. మనసు స్థిరంగా లేకపోతే ఇక నువ్వు మనిషివి స్థిరంగా ఉండలేవు. కొద్దిసేపు అటు బాగుంటుంది, కొద్దిసేపు ఇట్రా అంటుంటుంది. నిన్ను ఒక చోట కూర్చొని ఇది ఒకటి ఆలోచన చేయదు, ఒక చోట నిన్ను స్థిరంగా ఉండనియదు. అన్నిటికంటే ప్రాముఖ్యం మనస్సు. అన్నిటికంటే వేగవంతమైంది ఏంటి? మనసేనా? ఈ మనస్సు నీ జీవితంలో మారాలి. అందుకే సమూయేలు 1 గ్రంథం 10:6 ఒక వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే ఆ వ్యక్తిలో జరిగిన ఒక కార్యం ఏంటో తెలుసా? తనకి క్రొత్త మనసు వచ్చేసిందంట. అతడి పేరు సౌలు. సౌలు మీదకి దేవుని ఆత్మ దిగగానే వెంటనే వారి మీదకి ఆత్మశక్తి అతని మీద దిగగానే తనకి క్రొత్త మనస్సు వచ్చెను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చెయ్యి పైకెత్తి కళ్ళు మూయండి. ప్రభు నీ మీద ఒక బలమైనటువంటి శక్తిని పంపుతుండగా నీ మనస్సు పూర్తిగా మారబోతుంది బిడ్డ. టోటల్గా నీ మనసు దేవుడి తట్టు త్రిప్పబడబోతా ఉంది. లోకానుసారమైన మనస్సులో నుండి, లోక సంబంధమైన ఆశల, కోరికల, తలంపులలో నుండి దేవుడు నీ మనస్సును మార్చటం నేను చూస్తూ ఉన్నాను. అదిగో దేవుని ఆత్మ నీ మీదకి దిగుతూ ఉండగానే నీలోకి క్రొత్త మనస్సు దేవుడు దయచేస్తా ఉన్నాడు. క్రొత్త మనస్సుని మీరు పొందబోతున్నారు. క్రొత్త మనస్సుతో క్రొత్త సంవత్సరంలోకి మీరు అడుగు పెట్టబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తుండగానే ఇప్పుడే ఈ సమయమనందే ఒక్కొక్కరి జీవితంలో ఆ క్రొత్త మనస్సు ఒక్కొక్కరికి రాబోతా ఉంది. అదుగో పొందుకో క్రొత్త మనసుని. క్రొత్త మనసుతో నువ్వు దేవుని ఆరాధించబోతున్నావు, స్తుతించబోతున్నావు, ఆయన మహిమపరచబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త మనసు చాలా అవసరం అండి. కొత్త వాగ్దానం కంటే కొత్త మనసు కావాలి మనకి.
కొత్త క్యాలెండర్ కంటే కొత్త మనసు కావాలా. క్యాలెండర్ మారినా ప్రయోజనం కలగదు, వాగ్దానం మారిన ప్రయోజనం కలగదు. కానీ మన మనసు మారితే మాత్రం మనం ఏది దేవుని అడిగితే అది మనకి ఇచ్చి పెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాసుకోండి. నూతన పరచుట ద్వారా రక్షణ కలుగుతుంది అని రాయబడి ఉంటుంది. నూతనత్వాన్ని బట్టే రక్షణ. ఏ రక్షణ? అపాయాలలో ఉండి అక్కడి నుంచి కాపాడబడే రక్షణ కాదండి, ఆత్మరక్షణ. ఆత్మకు రక్షణ అవసరం. పేతురు మొదటి పత్రిక 3:20లో 8 మంది రక్షణ పొందినారు. కాబట్టి ఆత్మకు రక్షణ కావాలి, నీ ఇంటికి రక్షణ కావాలి. రక్షించబడిన వారు నువ్వు రక్షించబడినట్లుగా నువ్వు నూతన పరచబడాలి. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23-24లో రాయబడి ఉంటుంది. నూతన పరచటము ద్వారా మనం యథార్థ భక్తి, నీతి గలవారమై ఉంటాం. నూతన పరచబడకపోతే యథార్థ భక్తి మనం చేయలేము. యథార్థ భక్తి ఎంతమంది చేయాలనుకుంటున్నారు చెప్పండి? ఉందా మీ అందరికీ ఆశ? యథార్థ భక్తి చాలా అవసరం అండి. ఎంత భక్తి చేసామో చూడడు దేవుడు. నువ్వు ఎంత యథార్థమైన భక్తి చేస్తున్నావో చూస్తాడు. ఇప్పుడు వరకు పైన భక్తి, ఎవరికో కనపడాలని భక్తి చేసామేమో, కానీ యథార్థమైన భక్తిలోకి మనం వెళ్ళాలని ప్రభువు మనకి పిలుపునిస్తున్నాడు. దేవుని స్తోత్రం. యథార్థమైన భక్తి చేయకపోతే ఏమవుతుందంటే ఆ భక్తితో వచ్చే శక్తిని మనం ఆశ్రయించలేం. ఆ భక్తిలో పాటు మనం మీదకి వచ్చే శక్తిని ఆశ్రయించలేం. అంటే శక్తి లేని వారిగా మనం ఉండాల్సి వస్తూ ఉంటుంది. చాలామంది భక్తులు నేను చూస్తూ ఉంటాను, భక్తి బాగుంటుంది వాళ్ళకి, కానీ శక్తి లేదు. శక్తి లేని భక్తి చేయొద్దు. మనం రాబోతున్న దినాలలో మనం ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో దేవుని శక్తిని పొందిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యథార్థత మనం కనుక తప్పిపోతే మనం ఎన్నో నష్టాలు, కష్టాలను తెచ్చుకుంటామని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొకటి 4వ విషయం, కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు నోట్ చేయండి. నూతన పరచుట ద్వారా మహిమ భారము కలిగిన వారమై నడిపించబడతాం. అంటే దేవుడు మహిమ మనతోనే నడుస్తుంటుంది అన్న మహిమ మన చుట్టూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఏమంటే క్రిస్మస్ సీజన్లో మనం చెప్పుకున్నాం కదా, ఆ గొర్రెల కాపరులు రాత్రివేళ మందని కాచుకొని చుంటగా చెప్పండి, వారి చుట్టూ దేవుని మహిమ ప్రకాశించెను. దేవుడు మహిమ ప్రకాశించబడాలి అంటే మనము నూతన పరచబడాలి. ప్రియ దైవ జనాంగమా, నువ్వు నూతన పరచబడటమే దేవుని చిత్తం. మనిషిగా నువ్వు మారాలి. ఈరోజు ఈ పాత సంవత్సరంలోనే మనం మార్పు చెందిన వారముగా మారాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎన్నెన్నో తీర్మానాలు 2022 31 రాత్రి నువ్వు చేసి ఉంటావు, కానీ ఒక్క తీర్మానాన్నైనా నువ్వు జరిగించావా? ఎన్నెన్నో ప్రామిసెస్ దేవుడికి చేసి ఉంటావు, ఏమైనా నువ్వు వాటిని పాటించావా? రోజు ప్రభు నిన్ను ఏమడుగుతున్నాడో ఒకసారి ఆలోచన చేయి. నిన్ను ఎందుకు పుట్టించాడో ఒకసారి ఆలోచన చేయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నీ వయసు పెరిగిపోతుంది, నువ్వు చేతకందానిగా అయిపోతున్నావు. అయినా నీ చాదస్తం తగ్గలేదు, నీ కోపం తగ్గట్లేదు, నీ లోపల ఉన్న రోషం ఇంకా తగ్గట్లా. నీకు లోకము మీద, మనుషుల మీద ఉన్న పగ, ఆ ప్రతీకారం నీకు తగ్గట్లా. ఏం సాధిద్దామని పగతో ఎందుకు రగిలిపోతున్నావు? ఎందుకు క్షమాపణ అనేది నీకు హృదయానికి రాకుండా కఠినత్వం నీ హృదయాన్ని కమ్మివేసింది? ఒకసారి ఆలోచించు. కఠిన మనసు దేవుడికి ఇష్టమైంది కాదు. కఠినాత్ముడైన ఫరోని సముద్రంలో ముంచివేశాడు. కఠినాత్ముల్ని దేవుడు ఎవరిని భూమి మీద ఉంచలేదండి. కఠినాత్ములు దేవుడి బిడ్డలు కాదు. మెత్తని మనసు కలిగిన వారై, నూతన స్వభావాన్ని కలిగిన వారై, నూతన హృదయాన్ని కలిగిన వారై, నూతన మనస్సును కలిగిన వారై, నూతన ఆత్మను కలిగిన వారై, నూతనమైనటువంటి ఒక కొత్త కోణంలో నడిపించబడేవాడే దేవుని యొక్క బిడ్డ. నువ్వు దేవుడి బిడ్డవని ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు.
దేవుని బిడ్డగాను బ్రతకాలి, నేను బ్రతకాలి. అలా బ్రతకని జీవితం ఇలాంటి ఎన్ని సంవత్సరాలు వస్తే ఏముంది, ఇలాంటి ఎన్ని 31 రాత్రులకు వచ్చి ప్రార్థనలు చేస్తే ఏముంది, ఎన్ని సంవత్సరాలు ఏమండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకుంటే ఏముందండి. నిజమైన ఒక న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈ సంవత్సరం జరుపుకోవాలి అంటే ఇకనైనా ప్రభు కొరకు నువ్వు కొన్ని తీర్మానాలు చేయాలి. ప్రభువుకి నువ్వు కొన్ని ఏమండి నిబంధన చేయాలి. మరి కొన్ని నిమిషాలలో దేవుడు నీకు ఒక చక్కని వాగ్దానం నీ చేతిలో పెట్టబోతున్నాడు. ఒక అద్భుతమైన వాగ్దానం నీ చేతిలో పెట్టబోతున్నాడు. ఆ వాగ్దానం అద్భుతమైనదిగా నీ మనసుకు దగ్గరైన వాగ్దానంగా మారాలంటే నువ్వు దేవుడికి కొన్ని తీర్మానాలు చేయాల్సిన అవసరం ఉంది. మరి కొద్దిసేపట్లో మన ప్రార్థనలకు వెళ్ళబోతున్నాం. ఆ ప్రార్థనలో దేవుడికి మంచి తీర్మానాలు చేసి మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వస్తే, సో అతి దగ్గరైన వాళ్ళకైతే మన దగ్గర ఉంటారు కనుక వాళ్ళు భోజనాలు పెడతాం. కొంచెం దూరం వాళ్ళు అనుకోండి, వచ్చిన వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి? కొంచెం నీళ్ళు ఇస్తాం, ఇంకొంచెం టీ పెట్టేస్తాం. టీ పెట్టించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? టీ అంటే ఇదొక మర్యాద. టీ ఇవ్వటం అనేది ఒక మర్యాద. అన్నం పెట్టలేకపోయినా కూడా నీళ్ళు ఇచ్చి టీ ఇవ్వటం అనేది ఒక మర్యాద. ఈరోజు మన దేవుడు కూడా ఒక టీ అడుగుతూ ఉన్నాడు. అయితే అది తాగే టీ కాదు, కానీ టీ అంటే టీ ఫర్ టైం. దేవుడు సమయం అడుగుతున్నాడు మన దగ్గర నుంచి. ఇక మొదలుకొని దేవుడికి కాస్త మనం సమయం ఇద్దాం. ఏదైతే మన సమయాన్ని దొంగిలిస్తుందో, ఎక్కడైతే మన సమయం వేస్ట్ అవుతుందో కొంచెం ఆ సమయాన్ని మనం అవాయిడ్ చేద్దాం. అందుకే పేతురు గారు ఒక మాట అంటాడు, ఈ మూర్ఖులకు తరం వారికి మీరు వేరై మీరు బ్రతకండి, మీకు కావలసినంత సమయం దొరుకుద్ది, మీరు దేవుడితో బ్రతకచ్చు అని చెప్తాడు. సమయాన్ని పోనివ్వక సద్వినియోగపరచుకోండి. రాబోతున్న సంవత్సరాన్ని ఎక్కువగా ప్రార్థన చేయడానికి ప్రయత్నాలు చేయండి. మీకు సమయము దేవుడికి ఇవ్వనీయకుండా మీ టైం వేస్ట్ చేస్తున్నవి వ్యక్తులైనా వస్తువులైనా సరే వాటి దూరపరచండి. రెండోటి ఏంటంటే టెస్టిమనీ. దేవుడికి ఒక మంచి సాక్ష్యం ఇవ్వండి. టీ ఫర్ టెస్టిమనీ, ఆయనకు మంచి సాక్ష్యం ఇవ్వండి. ఫస్ట్ది టీ ఫర్ టైం, సమయం ఇవ్వండి. నెక్స్ట్ టీ ఫర్ టెస్టిమనీ, ఆయనకు ఒక మంచి సాక్ష్యంగా బతకండి. ఆయన కోసం సాక్ష్యం చెప్పండి, మీరు సాక్షి బిడ్డలుగా బతకండి. థర్డ్ వన్ టీ ఫర్ టాలెంట్స్. మీ తలాంతులన్నీ దేవుడికి ఇచ్చి మీరు దేవుల్లో వాడబడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ టీ ఫర్ టైత్. మీ దక్షిణ భాగాలు దేవుడికి ఇచ్చి దేవుడి పరిచయను ముందుకు నడిపించండి. లాస్ట్ వన్ టీ ఫర్ టెన్షన్స్. మీ చింతను మీ టెన్షన్స్ అన్నిటినీ దేవుడికి ఇచ్చి మీరు నిశ్చింతగా నడిపించబడండి. క్రొత్త సంవత్సరం నీకు సుందరముగా అద్భుతంగా మారునుగాక. ఇలాంటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. జస్ట్ 5 minutes ఉందిక, అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన జరుగుతూ ఉండగా 5 నిమిషాల్లో మన బలంగా అందరూ కన్నీరు ఖర్చుకు 5 నిమిషాలు ప్రార్థన చేస్తుండండి. మన పాత సంవత్సరం నుండి క్రొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరము కళ్ళు మూసుకుందాం దయచేసి. అందరూ దయచేసి 5 minutesలో మనం ఒక నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. ప్రార్థనతో మన కొత్త సంవత్సరం అడుగు పెడితేనట ఈ సంవత్సరం అంతా ప్రార్థన ఆత్మ నిన్ను వెంటాడుతూనే ఉంటుందట. ప్రార్థన వీరులుగా మీరు మారిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన వలనే బలాన్ని, ప్రార్థన వలనే నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. ప్రార్థించండి, నోళ్ళు తెరస్తారు అందరు గట్టిగా. మనల్ని ఎవరు అబ్జెక్షన్ చేసే వాళ్ళని గట్టిగా నోళ్ళు తెరవండి. గట్టి కేకలు పెట్టి దేవునికి 5 నిమిషాలు బలంగా స్తుతించండి. నేను చెప్పే వరకు ప్రార్థన చేయండి. క్రొత్త సంవత్సరంలో మొదటగా మనం దేవుడికే ఫస్ట్ విషయం చెప్పాలి. దేవుడికి మన జీవితాన్ని అప్పగించాలి. చేతులు పైకెత్తి నోరు తెరిచి గట్టిగా దేవుని స్తుతించండి. దూరాన ఉన్నవారులారా నోరు తెరిచి దేవుని స్తుతించు. అదిగో ఒక క్రొత్త సంవత్సరము, ఒక క్రొత్త సంవత్సరం అడుగు పెట్టబోతున్నావు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. చేతులు పైకెత్తి నోర్లు తెరస్తారా? ఎవరికి వారే
ఎవరికి వారే నోరు తెరవండి, గట్టిగా రోదన చెయ్యండి. యేసయ్యా, నన్ను నూతన పరుచయ్యా, నన్ను నీ రక్తంతో కడుగునాయనా. అయ్యా, నీలోనే ఉంటా ఉన్నాను కానీ మలినమైన వస్త్రాలు ధరించిన వాడనై ఉన్నానయ్యా. అయ్యా, యెహోషువను ఎలా అయితే మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలతో అలంకరించినావో అటువంటి ఒక అలంకరణ ఈ రాత్రి ప్రతి విశ్వాసికి కలగాలే. దేవుడు నీ మలిన వస్త్రాలు తొలగించబోతున్నాడు కుమారి, నీ మలిన వస్త్రాలు తీసివేయబోతున్నాడు కుమారుడా. అదిగో దేవుడు ఒక ప్రశస్తమైన వస్త్రాన్ని నీ మీద కప్పబోతా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం.